మార్కాపురం పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం విజయ్, సునీత కలిసి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గిరిజన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ చదువును ఆయుధంగా చేసుకుని ప్రపంచ మేధావిగా ఎదిగారని, భారత రాజ్యాంగాన్ని రచించి మహోన్నత సేవలు అందించారని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. చాలా మంచి పరిణామం. అంబేద్కర్ గారి గురించి చెప్పుకున్నా తక్కువే, ఎందుకంటే హిందువులకు అర్పించాలా, ఈ నివాళులన్నీ కూడా ఆయనకు చెందుతాయి. మీరు కూడా చూస్తా ఉన్నారు, మన ప్రభుత్వం ఇటీవల కాలంలో ఎస్సీ ఎస్టీలకు బ్రహ్మాండమైనటువంటి ఆదరణ చేస్తా ఉంది. ఇటీవల కాలంలో ఇది మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాలకు ఈ కూటమి ప్రభుత్వమే అండగా నిలబడుతుంది, ఎప్పుడు అండగా ఉండేది అన్న విషయాన్ని, ఈ బడుగు బలహీన వర్గాలకు ఒక రూపాన్ని ఇచ్చింది, ఒక మార్గాన్ని ఇచ్చింది, ఒక శక్తినిచ్చింది తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారి అన్న విషయాన్ని కూడా మనం గుర్తు పెట్టుకుందామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.